గైస్ మొత్తానికి కింద మూవీ అయితే చూడడం జరిగిపోయింది అండ్ నాకెట్లా అనిపించింది ఇదంతా మాట్లాడుకున్నాం. నోట్ పాయింట్ ఏంటిదంటే ఇది నాకు కేవలం పర్సనల్ రివ్యూ గైస్ అంటే మాత్రమే. సో ఇంకెన్ కాలేసం రివ్యూలోకి వెళ్ళిపోతామే. సినిమా ప్లాట్లోకి వెళ్ళిపోతే మాత్రం మీ ట్రైలర్లో అయితే ఏదైతే చూసారో అదే సినిమాలో ఉంటుంది. సో నేను ప్లాట్లో నేనైతే మాత్రం చెప్పను. సో డైరెక్ట్గా ప్లస్ పాయింట్స్కి వెళ్ళిపోతే మాత్రం స్టార్టింగ్ టు ఎండ్ సినిమాటోగ్రఫీ ఉంటుంది గైస్. యాక్చువల్లీ రియల్లీ మ్యాడ్ అంటే ఆ లెవెల్లో సినిమాటోగ్రఫీ కానీ బిఎఫ్ఎస్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ సినిమాకి మెయిన్ బూస్ట్ అంటే ఏదైనా ఉందంటే మాత్రం అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది గైస్. అసలు ఇచ్చి పలేసారు. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే ఎట్లా అంటే కొన్ని సినిమాలు ఉంటాయి అతి ఓవర్ యాక్టింగ్గా అనవసరమైన ప్లేస్లో కూడా ఓ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాం. అలా కాకుండా మనకి పర్ఫెక్ట్గా ఎక్కడ కావాలో కరెక్ట్గా అదే ప్లేస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అసలు ఇచ్చి పలేసారు. సాంగ్స్ అయినా ఏదైనా. నెక్స్ట్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే గైస్ ఒకటే, మన విజయ్ దేవరకొండ గారు మాత్రం ప్రాణం పెట్టేశారు గైస్. అసలు యాక్టింగ్ కానీ చాలా రోజులు అంటే ఎప్పుడో అర్జున్ రెడ్డి టైంలో చూసాను ఆయన యాక్టింగ్. ఇప్పుడు మళ్ళీ ఎరాగా తీసేశారు గైస్ అసలు ఆయన యాక్టింగ్ కానీ. అండ్ మామూలుగా లేదు. అండ్ సత్యదేవ్ క్యారెక్టర్ గురించి మనం చెప్పవసరం, అసలు ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పవసరం లేదు. ఎర్రగా తీసేస్తారు అసలు. ఆయనకు మాత్రం మామూలుగా వేరే లెవెల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ గౌతమ్ డిన్నర్ గారి గురించి నేను చెప్పాలంటే మాత్రం పీస్ అంటే ఒక్కటే మాట, పీస్ గైస్. ఎందుకంటే మాత్రం గౌతమ్ డిన్నర్ గారు లాస్ట్ సినిమాలు చూసుకుంటే మనకి మళ్ళీ రావా, జెర్సీ ఒక క్లాసిక్ హిట్లు కొట్టారు. కానీ ఈ లెవెల్లో గౌతమ్ డిన్నర్ గారి నుంచి వస్తుందంటే మాత్రం నేను అసలు ఎక్స్పెక్టే చేయలే. అసలు వేరే లెవెల్గా ఉంది అసలు గైస్. అండ్ పార్ట్ 2కి ఇచ్చే లింక్ కానీ ఇదంతా చాలా బాగుంటాయి. అండ్ మైనస్ విషయంలో మాట్లాడేసుకుంటే మాత్రం సెకండ్ హాఫ్లో కొంచెం స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ ఇచ్చినట్టుగా ఉంటుంది. కానీ పెద్ద మైనస్ విషన్స్ అయితే మాత్రం నాకైతే ఎక్కువగా ఏమనిపించలేదు గైస్. అసలు నేనైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసా స్టార్టింగ్ టు ఎండ్, నో డౌట్ అసలు. అండ్ సినిమాలో భాగ్యశ్రీ క్యారెక్టర్ కూడా అసలు ఒకటో రెండో సీన్స్ తప్ప ఇంకేం లేదు తన క్యారెక్టర్. ఐ హోప్ సెకండ్ పార్ట్లో తన క్యారెక్టర్ ఏదైనా ఉండొచ్చేమో, కానీ ఫస్ట్ పార్ట్లో మాత్రం అసలు లేదు. అండ్ కొన్ని సీన్స్ డిలీట్ చేసేసారు, మంచి సీన్స్. అండ్ ఒక లవ్ సాంగ్ ఉంటుంది, అది కూడా డిలీట్ చేశారు. అది ఎందుకు చేశారో కూడా తెలియదు ఆ లవ్ సాంగ్ కూడా. సో మొత్తానికైతే మాత్రం కొండన్న ఇట్టు కొట్టేశారంటే నో డౌట్ అసలు బ్లాక్ బస్టర్. ఈ వీక్కి పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు మామ. అసలు ఒక పక్క సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ ప్రతిదీ వర్కౌట్ అయింది సినిమాలో. నో డౌట్ నా రేటింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తాను గైస్.